దేశంలోని హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని పార్సీగుట్టలో ఎంపీ నిధులతో నిర్మించిన 2 అంతస్తుల కమ్యూనిటీ హాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందిన మాదిరిగానే బస్తీలు, వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. నగరం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరుతున్నప్పటికీ అభివృద్ధి విషయంలో న్యాయం జరగటం లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని సూచించారు. ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి అంశంపై అన్ని శాఖల అధికారులతో దిశ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు కిషన్ రెడ్డి. అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరం. తెలంగాణ రాష్ట్ర రాజధాని, చాలా కీలకమైనటువంటి నగరం. ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్, కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఏవైతున్నాయో, పాత బస్తీలు ఏవైతున్నాయో